నమస్తే. తెలంగాణలో కొన్ని కీలక అప్డేట్స్ మన ముందు కనిపిస్తున్నాయి. ఒకటి, రేషన్ కార్డ్స్ గందరగోళం కొనసాగుతున్నది. అర్హులకి రాలేదు, అనర్హులకే కొత్త లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చినాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 yearsగా మనకి రేషన్ కార్డ్స్ లేవు. సో గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళేమో ఇస్తారనుకుంటే 11 నెలల తర్వాత స్టార్ట్ చేసిన ప్రాసెస్ కూడా పూర్తిగా గందరగోళంగా మారిందన్న ఆందోళన కనిపిస్తున్నది. రెండోది, మంత్రులకి ఢిల్లీకి పోయినప్పుడు కేసీ వేణుగోపాల్ అందరికీ క్లాస్ బీకినట్టుగా ఇంకొక కొన్ని వార్తలు మనకి పేపర్స్లో కనిపిస్తున్నాయి. బాగా తింటున్నారు కానీ ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు మీరంతా సైలెంట్గా కూర్చుంటున్నారని క్వశ్చన్ చేసిరట అన్న ఒక చర్చ నడుస్తున్నది. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 1947 స్వాతంత్ర దినోత్సవం కంటే అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిన రోజు, ప్రారంభించుకున్న రోజు, స్వాతంత్రం వచ్చిన రోజుగా పరిగణించాలి అన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఇట్లా చాలా అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ముందుగా మనం పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడదాం. ముఖ్యంగా రేషన్ కార్డ్స్. 10 yearsగా కార్డ్స్ లేవు. గవర్నమెంట్ని ప్రతిసారి అడిగి జనం వదిలేసారు. చేంజ్ కోసం మీ పార్టీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చారు. తీరా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ 11-12 months తర్వాత స్టార్ట్ చేసారు. సరే, లేట్ అయినా వస్తాయేమో లేటెస్ట్గా అనుకుంటే ఇందులో కూడా పూర్తిగా గందరగోళం. ఎక్కడ లోపం జరుగుతున్నది? కోఆర్డినేషనా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఏం జరుగుతుంది? మీకు ఏమైనా క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? అంటే ఒకటి ఏంటంటే, సుదీర్ఘ కాలంలో కార్డ్స్ లేకపోవడం అనేది ఒక సమస్య అయింది. ఒక 10 సంవత్సరాల కాలం పాటు లేకపోవడం. రెండోది, ఎలిజిబిలిటీని అసెస్ చేయడంలో కొంత డిలే జరిగింది. ఇప్పుడు వస్తున్న కార్డ్స్ ఏవైతే వస్తాయి ఇవి ఫస్ట్ లిస్ట్ అనుకోవచ్చు. మేము ఈ మధ్య కలిసినప్పుడు మంత్రి గారిని కానీ ఇతర పెద్దలు కొంతమందిని కలిసినప్పుడు ప్రాబబుల్ లిస్ట్ అంతా తయారు చేయండి, వైట్, పింక్, ఇంకోటి ఏదైనా కలర్స్ అనేది తర్వాత. బట్ ఫస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఏది ఇప్పుడు మనం రైతు భరోసా అనుకున్నప్పుడు ఎట్లా మోడాలిటీస్ తయారు చేసినాము, దానికి కొంత ప్రిపరేషన్ జరిగింది. చాలామంది ఏంటంటే ఊళ్ళల్లో మాకు ఇంకా అవకాశం రాలేదు, లిస్టు అవుట్ అయిందని ఆలోచనతో ఉన్నారు. కానీ బట్ నాకు తెలిసి ఇంకో 2-3 నెలలలో పూర్తి స్థాయి కార్డ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వచ్చినాయే ఫైనల్ ఏం కాదు. కానీ అనర్హులకు వచ్చినాయి అన్నది కదా క్వశ్చన్. అనర్హులకు వచ్చిన విషయంలో డెఫినెట్గా ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఒక ఇన్స్పెక్షన్ టీం వేయాల్సిన అవసరం అయితే వస్తుంది. 114 నియోజకవర్గాలు వేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు క్రైటీరియాస్ ఓవర్కమ్ అయినప్పుడు సిస్టంలో కొంత ఇబ్బందికరమైన వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది. అది మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే చాలా దాని మీద వర్కౌట్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చాలా డిజిటలైజ్ చేయడం ఒకటి, అంటే కార్డ్స్ ఇవ్వడంలో మిస్యూజ్ కాకుండా చూసేది ఒక పద్ధతి. అనర్హులకు అర్హత వస్తుందన్న కాడ మనం ఈ క్రైటీరియాస్ను రీడిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఇంకా రావట్లేదు అనేది కూడా ఉన్నది. ఆ రాని వాళ్ళకు రావు అనేది ఏముండదు. కార్డ్స్ మాత్రం కామన్ అందరికి వస్తుంది. బట్ వైట్ రేషన్ కార్డ్ దగ్గరనే ప్రధానమైన మెలిక ఉంటుంది. ఇప్పుడు అది ఎక్కువ బెనిఫిట్స్కు మూలం కదా. బట్ చాలా పథకాలకు కార్డ్ క్రైటీరియాతో పాటు ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా ఒక చర్చ వస్తుంది. సో దీన్ని ఇంతకుముందు ఏంటంటే ఈ కార్డు ఇంకొకరు వాడుకొని వాళ్ళకు తీసుకోవడం ఇట్లా ఉండదు. ఈసారి బయోమెట్రిక్ లాంటిది కూడా తీసుకురావచ్చు అనేది ఒక ఆలోచన ఉంది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, హడావుడిగా స్టార్ట్ చేయడం, టైం ఉన్నా కూడా ఉన్న సమయాన్నంతా వృధా చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న దాంట్లో భాగంగా హడావుడిగా స్టార్ట్ చేసి గందరగోళానికి తెరదీసిరేమో అనిపిస్తున్నది. నాకు తెలిసి ఒక 2-3 లేకపోతే మీరు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి రాగానే ఫస్ట్ కావాల్సిన రేషన్ కార్డే కదా. మీరు రుణమాఫీ కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకున్నారు. సరే, మీరు ఏమన్నా ఆ కట్ ఆఫ్ లేకపోతే మందిని తగ్గించడానికి ఏమన్నా కార్డు ఇవ్వలేకపోయారేమో తెలియదు. కానీ నాకున్న సమాచారం మేరకు 4 months నుంచి దీని మీద వర్కౌట్ చేస్తున్నారు మంత్రి గారు. దానికి తోడు ఇప్పుడు వచ్చేది కూడా టెంపరీ. ఇప్పుడు వచ్చేది ఒక పేపర్ మీద వస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేది దీన్ని డిజిటలైజ్ చేయడము, దీన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేట్ తీసుకురావడానికి మళ్ళీ సమయం పడుతుంది. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇచ్చిన కార్డు మీకు ఇప్పుడు మన పట్టదారు పాస్ పుస్తకం ఎట్లనో మనం ఇప్పుడు
ఎట్లా అంటే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకోసారి దాన్ని ఒకవేళ ఎకనామిక్ గ్రూప్ మారితే అప్గ్రేడ్ అవుతుంది తప్పితే ఈ కార్డు మాత్రం ఫర్ ఎవర్ ఉండేటట్టుగా తయారు చేస్తున్నాం అనేది అయితే నాకున్న సమస్య. మరి ఈ గందరగోళం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు దాంట్లో ఒకటేసారి పేర్లు చూసి మాకు రాలేదు వేరేటోళ్ళకి వచ్చిందని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అనేది ఉంటుంది కామన్. అంటే పలానా ఆయనకు గది ఉంది ఆయనకు కూడా గిది ఎట్లా వచ్చింది, పలానా ఆయనకు గిదే ఉండే గిది ఎట్లా ఇచ్చింది అనేది ఊర్లలో జరిగే కామన్ ఇష్యూ. దాన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఒక మెకానిజం ఉంటుంది డెఫినెట్గా. దాన్ని జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్తో పాటు స్థాయిల్లో ఏ స్థాయిలో మనం రెక్టిఫికేషన్ కొరకు మండల్ లెవెల్లో ఒక దీన్ని ప్రాబ్లం రిజాల్వ్ కొరకు చేస్తే ఇంకా త్వరితగతిన సమస్యలు పోతాయి. బట్ రాలేదు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అందరికి వస్తే సమయం 1-2 నెలలు ఇటు అటుగా వస్తాయి. కానీ ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా నేను వింటున్నా వాళ్ళతోని, సార్ ఇట్లా అవుతుంది మాకే లేదు ఇట్లా అని చెప్పినప్పుడు మీకెందుకు అర్హత రాలేదనేది మీరు ఎంఆర్ఓ దగ్గర కూర్చోండి, ఎందుకు దాన్ని తయారు చేసినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది అనేది ఇప్పుడు లోకల్ లెవెల్లో కూడా రిజాల్వ్ చేయొచ్చు కదా. సో దానికి ఓవరాల్ స్టేట్ ఫార్మేట్ ఒకటి ఉంటుంది. మనం దాన్ని ఎక్కడైతే మనకు నష్టం జరుగుతుందనుకో స్థానిక అధికారులతో మీరు పరిష్కరించుకోవచ్చు. మరి ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు మీరు డేటా తీసుకోవడమే తప్పు, రాంగ్ తీసుకున్నారన్నది ఇవాళ మీ లీడర్లు నడిపే పేపర్లలో వచ్చిన వార్త. సరే మనం అట్లా అనలేంలే. ఒకటి ఏంటంటే కులగణన రిపోర్ట్స్ ఆధారంగా మీరు ఆ డేటాను తీసుకున్నారు. మీరు ఫస్ట్ ఏదైతే పబ్లిక్ ఫిల్ చేసిన అభయహస్తం అప్లికేషన్ తీసుకోలేదని, ఆ డేటా తీసుకోలేదని. కులగణన ఆథెంటిక్ ఇప్పటికి కాదు, దాన్ని ఇంటర్నల్ గా మీకున్న సోర్స్ ని వాడుకున్నారు. తెలిసి ఇప్పుడు వాడడానికి కూడా అవకాశం ఉండదు. దాన్ని డిస్క్లోజ్ అయ్యి అది ఒక డెమోక్రటిక్ డాక్యుమెంట్ కావాలంటే బిల్ రూపంలో అది బయటకు వచ్చినాక మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, సెన్సెషన్ కాదని చేస్తారా, ఇది ఒక కొంత ఉంటుంది. కానీ ఒక ప్రాథమిక అవగాహన మాత్రం ఈ సర్వేతో వస్తుంది ఒకటి. రెండవది మనం ఏదైతే తయారు చేసిన విధి విధానాలు దానికి సంబంధించిన అంశంలో ఎవరైనా అర్హులు అనర్హులైతే దానికి సంబంధించి స్థానిక అధికారుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలతో కూడా మీరు సమస్య పరిష్కరించుకోవచ్చు. దానికి ఏం పెద్ద ఇప్పుడు ఇచ్చినవంటే క్లోజ్ చేయడం అనేది ఏముండదు. ఈ ప్రాసెస్ ఇట్ విల్ కంటిన్యూ. ఎవరైనా కంప్లైంట్ చేసిందనుకో, ఆయన రిచెస్ట్గా ఆయన వైట్ ఉందని అన్నారు అనుకో, దాని మీద ఎంక్వైరీ అట్లాంటివి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అయితే మ్యాక్సిమంగా సమస్యలు రాకుండానే ఉంటాయి. కోఆర్డినేషన్ మిస్సింగ్ ఏమైనా కనిపిస్తుందా అధికారుల మధ్య, మంత్రుల మధ్య, లేకపోతే డిపార్ట్మెంట్స్ మధ్య? ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషనే దీనికి కారణంగా కనిపిస్తుంది. బల్కీ అయినాయి, బల్కీ. ఇప్పుడు గతంలో కూడా 1,00,00,000 కుటుంబాలుంటే 1,20,00,000 కార్డ్స్ ఉన్నాయి వెనకటికి అదంతా. కానీ ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయడం ఒకటి, కుటుంబాలు పెరిగినాయి. ఇప్పుడు మనకేంది దాదాపు 10 లక్షల కుటుంబాలు కొత్త కుటుంబాలు అయినాయి గతంలో 10 సంవత్సరాల కింద ఉన్న వాటికంటే. ఎందుకంటే విడిపోవడము, కొత్త కుటుంబాలు కావడం ఇట్లా ఉంది. కాబట్టి వాటిని కొంచెం మనం సరి చూసుకోకుండా చేస్తే మళ్ళీ అది కూడా సమస్య అయిద్దని ఉంది. కోఆర్డినేషన్ ఏం సమస్య కాదు. ఇక డిస్టిక్ లెవెల్లో ఇంకా మనం డీసెంట్రలైజ్ అయినాం కదా, 33 డిస్టిక్స్ అయినాయి కదా. సో ఇంకెక్కువ పర్కోలేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఏమంటారు, మొదట జరిగే అవకతవకలు అంటామా, మొదట జరిగే గందరగోళం ఉంటుంది. కానీ పరిష్కారం కాని సమస్య అయితే ఇప్పుడు వచ్చిన లిస్ట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. కొన్ని పేర్లు క్యాన్సిల్ కంటే ఎడిషనల్గా వస్తాయేమో, ఎడిషనల్గా తెస్తామేమో. దాన్ని మీరు అంటున్నట్టుగా దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినాయని ఎడిషనల్గా ఇచ్చుకోవచ్చు. ఇనెలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించి మనం పత్రాలు సరి చూసుకుంటే, ఎవరైనా కంప్లైంట్స్ వస్తేనే మనం చేస్తాం కదా. లేదంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు 80 lakhs అభయహస్తం అప్లికేషన్లో ప్రజలు మాకు ఇల్లు లేదు అని చెప్పిన లిస్ట్ ప్రకారంగా అన్ని స్క్రూటినీ చేస్తున్నారు కదా, ఇల్లు తిరిగి యాప్లో నమోదు చేస్తున్నారు. ఇది కూడా అట్లాగే స్క్రూటినీ చేసి ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడు సర్వేతో జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు ఏంది కులగణనతో జరుగుతున్నది కూడా అదే. అంటే మల్టిపుల్ మనం ఎంత దాదాపు 50+ క్వశ్చన్స్ ఉంటే ఇన్నిటికి మేము ఎందుకు సమాధానం చెప్పాలని అన్ని రాయలేదు, అన్నేం రాయలేదు. అది రాస్తే ఇంకెక్కువ ఉపయోగకరం ఉంటుంది. అది సమస్య. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మేము ఇంతెందుకు చేయాలి అంతెందుకు చేయాలంటే హాఫ్ హార్టెడ్గా చేస్తే అట్లనే ఉంటుంది. మొత్తం దీనికి ఇప్పుడు మీకు సంగ్రహమైన డేటా వస్తున్నది, అది క్లుప్తంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకెక్కువ బెనిఫిట్స్ అవుతాయి. కొన్ని చెప్పకపోతే మీకే నష్టం. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 95% దాటి 98 దగ్గరకు వచ్చింది అనేది సమాచారం. అది ఏమంటారు, ఆథెంటిక్ డాక్యుమెంట్ కూడా తొందరగా చేస్తాం కాబట్టి అప్పుడు సరి చూసుకోవచ్చు. కాకపోతే అందరూ వైట్ రేషన్ కార్డులే కావాలంటే కూడా కొంచెం ఇబ్బంది.
100% ఎవరికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీరు డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మీరంటే మనం ఒక మంత్రివర్గం ఒక మంత్రి గారు ఒక మొడాలిటీస్ తయారు చేసి వాటి క్రాస్ చెక్ చేయడంతో పాటు సీఎం గారు కూడా రివ్యూ చేస్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు జీవనాధారం అయిపోయింది, ఇప్పుడు ఒక నాడిలాగా తయారైంది రేషన్ కార్డు అనేది. అసలు ఆ నాడినే కొట్టేసిండు మనోడు కేసీఆర్. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మల్టిపుల్ యాక్సెస్ కార్డుగా అది ఉపయోగపడుతుంది, పథకాలకే కాదు ఇతరత్ర అంశాలకు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగానే చేస్తాం. రెండో ముఖ్యమైన అంశం, కేసీ వేణుగోపాల్తో మంత్రుల సమావేశం చాలా హాట్గా జరిగిందని, మినిస్టర్స్ అందరికీ బాగా క్లాస్ తీసుకున్నారన్నది వార్త. వాస్తవమేనా? మీకు తెలిసి ఉంటుంది ఈ పాటికి. నాకు తెలిసి అది రాహుల్ గాంధీ గారి ఇక్కడ పర్యటనకు సంబంధించిన అంశం. ఖర్గే గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు ఈ రాజ్యాంగం సంబంధించి 26 జనవరికి ఒకటి అవుతున్నది, 27th అనుకున్నారు. దాని డేట్స్ కూడా ఎట్లా ఆల్టర్ చేయాలనేది ఒకటి. రెండవది, ఇప్పుడు అనుసరించాల్సిన విధానం జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అంశాల పట్ల మన దగ్గర నుంచి మొదలుపెట్టే అంశాలు 2-3 ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కులగణన అనేది ఉంది, తెలంగాణ స్టేట్ ఫస్ట్ చేసింది. దాని మీద ఎట్లా ముందుకు పోవాలి, బీజేపీ వ్యూహాల మీద ఎట్లా, ప్రభుత్వం ఎట్లా మనం చేయాలనే దాని విషయంలో వాళ్ళిద్దరు పెద్దోళ్ళు వస్తారు. కాబట్టి దానితో పాటు ఏమేమి అంశాలు మనం చర్చకు పెట్టుకోవాలి ఆ రోజు వచ్చిందనే దాని మీద జరిగింది. ఇక లీకులు ఉంటాయి, నువ్వన్న ఏదేదో చెప్తా ఉంటారు. కానీ దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఎక్కువ పని ఒత్తిడి అయితే ఉన్నది. అందరు మంత్రులు మీరు వీలైతే పని ఒత్తిడి అంటే ప్రజల కోసం చేయాల్సిన పని ఒత్తిడా, లేకపోతే పర్సనల్ ఎక్కువ ఈ పని తగ్గిందా? రెండు కలిపి ఎక్కువ ఒత్తిడి అవుతుంది. ఎక్కువ ఒక్కొక్కరికి 2-3 శాఖలు ఉన్నాయి, అవి కూడా ప్రైమ్ అయినాయి. సో వాటి వల్ల కూడా ఎక్కువ అక్కడికి వచ్చి కూడా ఢిల్లీకి వచ్చి కూడా అందరు తెల్లారి వెళ్ళిపోవాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. అందరు సాయంత్రం వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే షెడ్యూల్స్ అంతా బిజీగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ఇప్పుడు కొంతమంది తయారు చేసినాయి పిలిచి కేసీ గారు ఇక్కడికి వచ్చిపోయిండు. ఆ రోజు కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఒకటి మన ఈవినింగ్ 6 o'clock మీటింగ్ ఒకటి అయింది, కేసీ గారు హెడెడ్గా పిఎస్సి మీటింగ్ అయింది. ఆ రోజు మంత్రులతో కలిసి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ స్పెషల్గా అక్కడికి పిలిపించింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఏఐసిసి ఆఫీస్ ఓపెనింగ్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనేది ముందు ఉండే. ఓకే. కానీ అటు తర్వాత ఏమైంది, అది పరిమితంగా సిడబ్ల్యూసి, సిఈసి, తర్వాత మెయిన్ జనరల్ సెక్రటరీస్ను కొంతమంది రిస్ట్రిక్టెడ్గానే చేసిండు దాన్ని. సో ఆ టైం కొరకని 15th జనవరిలో చేయాలని ఒక ఆలోచనతో నుండి చేసిండు. వీళ్ళందరినీ అక్కడికి పిలిపించింది కాబట్టి ఎట్లాగూ ఆ మీటింగ్ కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఎట్లా చేద్దాం రేపటి పర్యటన అనేది ఉన్నది. ఏమైనా ఇంటర్నల్ నెగిటివ్స్ కూడా డిస్కషన్ అవుతుంది కదా. అసలు ఏం లేదు, చాలా గొప్ప వీళ్ళు మొత్తం ఇక నాకు తెలిసి అయితే ఇంకా మరింత ఎక్కువగా మనం పనిచేయాల్సిన అవసరతను, తర్వాత కలెక్టివ్ వర్క్స్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే 1 year తర్వాత ప్రభుత్వంను రివ్యూ చేసుకోవడంతో పాటు భవిష్యత్ అనే ఎలాంటి కార్యాచరణతో ముందు పోవాలనేది కూడా ఆయన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా, తర్వాత ఆయన పిఎస్సి చైర్మన్, ఆయన సెంట్రల్ పిఎస్సి చైర్మన్, అవన్నీ కూడా కొంత గైడ్ చేస్తున్నట్టుగానైతే నాకున్న సమాచారం. ఎందుకంటే పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్, మినిస్టర్స్ ఎవరెవరి మీద ఎట్లాంటి ఆరోపణలు వస్తాయి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉన్నది. మంత్రులు మాట్లాడుకోరు. ఒక మంత్రికి ఇబ్బంది కలుగుతుందంటే బాగైందని ఒక ఆయన సంకలు గుద్దుకుంటాడు. ఈయనకు అవుతున్నదంటే ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఇట్లా ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు ఇంకొక 10 మందితో షేర్ చేసుకుంటాడు ఆయన పడని మంత్రో లేకపోతే ఆయన పడని లీడరు. సో ఇట్లా గవర్నమెంట్ని ఒక లైన్లో తీసుకెళ్లడంలో మినిస్టర్సే ఫెయిల్ అవుతున్నారని, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు. నాకు తెలిసి ఒక 4 నెలల కాలం కంప్లీట్ ఎన్నికలకు పోయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడానికి 2-3 నెలలు పట్టింది. అసలు వీళ్ళు గత ప్రభుత్వంలో చేసిన ఛిద్రం ఏందని చెప్పడానికి. నేనైతే మీకు తెలుసు కదా, 2-3 మంత్రుల కాడికి తరచుగా పోతుంటా, ఎందుకంటే ఊరికే నేనన్నా పోతుంటా. టైం కూడా ఇవ్వలేరు. 10 o'clock వరకు ఉన్నా. సపోజ్ మన దామోదర రామనరసింహ గారు ఉందనుకో, నువ్వు 10-10:30 వరకు కూడా రిలీవ్ అయిన రోజులు ఉండవు. సీతక్క అయితే అసలు శ్రీధరబాబు గారు కలవడం అనేది అప్పుడప్పుడు పోతే మా సీఎం కలుస్తుంది, కానీ వీళ్ళు కలవాలంటే అంత బిజీగా ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటేమో
మనం ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశాల్లో డిమాండ్ బాగున్నది అన్ని డిపార్ట్మెంట్లలో. ఇప్పుడు 6 గ్యారంటీలైనా అవి 12 గ్యారంటీల కింద ఉన్న వాటికి సంబంధించిన ఆర్థిక వెసులుబాటుతో పాటు పని ఒత్తిడి ఎక్కువ, అన్నిటికంటే ముఖ్యంగా పని చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కలుసుడు ఇదంతా కూడా క్యాబినెట్ అప్పుడే ఎక్కువ కలుస్తున్నారు. మిగతా సమయంలో చాలా ఇబ్బందికరంగానే ఉన్నదనేది నాకున్న సమాచారం. సరే, ఎవరైనా సరే మీరు ఏ మంత్రి దగ్గరికి పోరి, ఇక రెవెన్యూ అంటే మీరు ఎప్పుడు నిరంతరం బిజీగానే ఉంటుంది. ఫైనాన్స్ ఒక్క నిమిషం, ఫైనాన్స్ ఫుల్ బిజీ, రెవెన్యూ ఫుల్ బిజీ. ఫైనాన్స్ మినిస్టరే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా. సో ఇట్లా ఎడిషనల్ ఛార్జెస్ ఉన్నాయి. తర్వాత ఈ పని ఒత్తిడి అయితే ఎక్కువ ఉన్నదనేది నేను వ్యక్తిగతంగా అనుభవించిన. కాబట్టి ఇప్పుడు బట్టి గారిని కలవాలంటే మినిమం అంటే ఒక 2-3 గంటలు మనం వెయిట్ చేయాల్సిన స్థితి వస్తున్నది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనం. అందుకే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారా మంత్రులు? అంటే ముఖ్యమంత్రి మీద ఎవరు కామెంట్ చేసినా లేకపోతే ఇంకో మంత్రి మీద కామెంట్ చేసినా ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకొని గట్టిగా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఇట్లా బిజీగా ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారా? నేను కొంచెం రిలీఫ్గా ఉంటా కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూస్తుంటా డిఫరెంట్ ఛానల్స్. ఒకవైపు కేటీఆర్, ఇంకొక వైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత, లేకపోతే ఇంకొక వైపు వీళ్ళంతా కూడా మీడియాలో మొత్తం వాళ్ళకి ఫ్రీ టైం ఉంది కాబట్టి చేస్తున్న క్రమాన్ని మంత్రులు అబ్జర్వ్ చేసి రియాక్ట్ కావడం అనేది అంత సింపుల్ ఏం కాదు. ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ వచ్చింది అనుకో, నేను ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇట్స్ టేక్ 3 to 4 hours. ఇప్పుడు మీరు మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టాలంటే అసెంబ్లీలో పెట్టాలి, మా నాయకులు పెట్టాలంటే గాంధీ భవన్లో పెట్టాలి. నేనేం చేస్తున్నా, మీకు వీడియోలు తీసి ఇమీడియట్గా పెట్టగలుగుతున్నా జరుగుతున్న పరిణామాన్ని. తర్వాత చాలామంది రియాక్ట్ అవుతారు, తర్వాత ఆ శాఖకు సంబంధించి కూడా రియాక్ట్ కావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఏదో ఒకటి వంట వారిసి పడేస్తుండ్రు. రియాక్ట్ కావాలంటే మంత్రి స్థాయి రియాక్ట్ కావాలంటే మళ్ళీ దాని ఇన్పుట్ తీసుకోవాలి. అవన్నీ చేయడానికి సమయం పడుతుంది. కానీ నేను అంటే దామాన నేను చూస్తున్నా కాబట్టి పిల్లగాళ్ళకి ఎగ్జామ్ పెట్టినట్టే పని అవుతుంది ఒత్తిడి. ఒక మీటింగ్ రివ్యూ తర్వాత ఇంకో మీటింగ్ రివ్యూస్ ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి కానీ, మున్సిపల్కి సంబంధించి, హోమ్కి సంబంధించి అది ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. అందుకని మీకు ముఖ్యమంత్రి గారు కలవడం అనేది కూడా ఇన్ని 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ అయితే ఫస్ట్ అవరే ఉంటుంది అనుకో. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో కొంత ఈ సమయం పడుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి అంత ఇబ్బంది పడడం ఎందుకు, అంత పని ఒత్తిడి ఎందుకు, ఎందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి 2-3 ఎందుకు, ముఖ్యమంత్రి దగ్గర 3-4 శాఖలు ఎందుకు, ఇంకో 6 ఖాళీలు ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయొచ్చు కదా. వస్తాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. 12 నెలలు అయిపోయింది, 1 year అయిపోయింది, ఇంకా 4 years ఉన్నది. ఇంకా 4 years తర్వాత ఒకటే స్ట్రీమ్ లైన్ చేయడానికి కొంత సమయం పడుతున్నది. ఇంకా ఇప్పుడు గతంలో ఏంటంటే అంత కేసీఆరే చేసేటోడు. కేటీఆర్ అండ్ వీళ్ళంతా మిగతా అంతా ఏంది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని వీళ్ళు చేసేది. వెనక పేపర్లు ఇట్లా సంతకాలు పెట్టి అట్లా కాదు. ఇప్పుడు ప్రతి మంత్రిత్వ శాఖ మీద పట్టు సాధించడం, ఏం చేయాలనేది న్యూ గోల్స్ని డిఫైన్ చేసి సొంత ప్రయోజనాల కోసం మంత్రులు పనిచేస్తున్నారన్న విమర్శలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. బట్టి మీద తీవ్రమైన విమర్శ ఉంది. 8%, 10%, బీ ట్యాక్స్, ఎన్ ట్యాక్స్, వాళ్ళ వైఫ్ పేరు మీద ట్యాక్స్ అని ప్రచారం చెప్తున్నాను నేను. మీరు రైట్ ఆర్ రాంగ్ మీరు డిసైడ్ చేసి చెప్పాలి. బీ ట్యాక్స్ బట్టి ట్యాక్స్ అని, ఎన్ ట్యాక్స్ వాళ్ళ భార్య పేరు ఏదో ఆ ట్యాక్స్ అని, 8% మినిమం వసూలు చేస్తున్నారని, ఇది బయట చాలా ఎంత ప్రచారంలో ఉందంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆయన మంచిగా ఎక్కడికక్కడ వసూలు చేస్తున్నాడు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి మీద నేనే రీసెంట్గా వీడియోలు చేసిన భూములకు సంబంధించి, ట్రైబల్ ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి 4th సిటీలో ప్రతి మంత్రి భూమిగా ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీకి పంపిస్తున్నారన్న ఒక పెద్ద ఎలిగేషన్ మీ ప్రభుత్వం మీద ఉన్నది. ఇదంతా నాకు తెలిసి అయితే మీరన్న మంత్రులందరూ నేను పర్సనల్ కూడా కలుస్తూనే ఉన్నా. ఇది వాళ్ళ పట్ల వ్యతిరేకత భావనను క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎవరు చేస్తున్నారు అనేది కూడా నేనేం చెప్పలేను. కానీ ఇక బట్టి గారి మీద జరుగుతున్నదైతే ఇదైతే మీరు వినుంటారు కదా. కాదు, అది మరీ కుట్ర. అది ఇంకా కుట్రేనా నిజమా? అంతే. ఎందుకంటే సొమ్ములే లేని దగ్గర పర్సెంటేజీలు తెస్తున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఎట్లా మనీ జనరేట్ చేస్తున్నారు, వేటికి ఎట్లా డైవర్ట్ చేస్తుండ్రో, దానికి ఎంత తిప్పలు పడుతుండ్రో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక 10,000 crores రైతు భరోసాకు రావాలంటే పిల్లిరిగంతా వేయాల్సి వస్తున్నది.
అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నెలకు వస్తున్నది 6,000 కోట్ల పై చిలుకు అంతే రెవెన్యూ. మీద వడ్డీలు పోగా మిగతా పోగా 18,000 కోట్లు రెవెన్యూ ఉంటే 12,000 కోట్లు మీకు వడ్డీలకు ఇతరత్ర జీతాలకే పోతున్నాయి. సో ఈ 6,000 కోట్లతోనే అన్ని రకాల పథకాలకు ఇవ్వాలి, అన్నీ చేయాలి. సో వాళ్ళు అంత మల్లగుల్లాలు పడుతున్న క్రమం నాకు తెలిసి. సో ఇది రాజకీయంగా చేసే దుమార ప్రకటనలు తప్పితే దీంట్లో వాస్తవాలు ఉన్నాయనైతే నేను అనుకోను. ఒకవేళ ఏవైనా మీరు ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన అంశంలో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. దానికి సంబంధించి ఏ తప్పు జరిగినా రిజాల్వ్ కూడా ఈజీగా కాంగ్రెస్తో అవుతుంది. సో ఇక ఒకవేళ మీరు అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు ఏది కొనొద్దు ఈ 5 సంవత్సరాలని మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి జీవో తెప్పిస్తే చెప్పలేవు. ఎందుకంటే వ్యక్తిగతంగా కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది రియల్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది అసలు ఏమి వాళ్ళ ₹1,00,000 వదులుతలేరా అని అంటున్నారు బయట. స్టేజర్ ఏంది పనిగానోళ్ళు పని కట్టుకొని పని ఇట్లా ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడ ఏ నష్టం జరిగినా ప్రశ్నించవచ్చు, దాంట్లో ఎలాంటి కాదని. వీటికి సమాధానం చెప్పలేనివి కాదు, ఒకటే సమాధానం ఉండేవి. రాజకీయ అక్కస్తో చేసే ప్రేరేపిత ప్రకటనలు తప్పితే దీన్ని వాస్తవాలు ఉంటాయని అయితే నేను అస్సలు నమ్మను. సో మూడో అంశం, కేటీఆర్ రాజీనామాకు సిద్ధం, మొత్తం రుణమాఫీ చేశారని మీరు నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఎంతమంది? మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు. సరే మీరు 10 మందిని తీసుకున్నా 28 మంది. సో మేము రెడీగా ఉన్నామని అంటున్నాం, మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు 22,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు అనుకుంటుండు మనోడు. అందుకనే నేను ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ చేసి పెడుతుంటే వాళ్ళకి ఎటు అర్థం కావట్లేదు. ఎందుకంటే 22,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో చెప్పగలుగుతారా వాళ్ళు? రైతు రుణమాఫీ కొరకు మనం రైతులకే పోయి ఉంటుంది, అందరికి కాలేదన్నది ఆయనది. సరే 50% అయిందో 60% అయిందో 100 కాలేదు అంటాడు. ఇప్పుడు తలకాయ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు 31,000 కోట్లు అలకేట్ చేసినాం మనం. 22,000 crores ఇప్పటికైనాయి. ఒక రోజున 18,000 కోట్లే ఉన్నాయి. ఎందుకు స్లో అవుతున్నదని ఈ తలకాయ లేని వాళ్ళకి అర్థమవుతుందా అంటున్నా, సోయి ఉందా అని అంటున్నా నేను. ఇప్పుడు మీరన్నట్టుగా కుటుంబాలు పెరిగినాయి, భూములకు సంబంధించిన వివరాలు రావాలి. గతంలో 1,00,000 రూపాయల 99,000 రూపాయలు వీళ్ళు రుణమాఫీ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని అసలే వివరాలు డబుల్ ఉన్నాయి. వాటిని అన్ని రెక్టిఫై చేసుకుంటూ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళొక వార్ రూమ్ టైప్ ఒకటి సెల్ పెట్టిండ్రు. మీ దగ్గర ఉన్న డేటా ఇవ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వండి, ఎవరెవరికి రావాలనో. అంటే ఇది రాజకీయ ప్రకటన కాకుంటే 22,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారని అనుకుంటుండ్రు వాళ్ళు. రైతులకు రుణమాఫీ చేస్తే రుణమాఫీ చేయలేదంటారు, 200 యూనిట్లు ఇస్తే 200 యూనిట్లు ఎవరికి రావట్లేదంటారు, ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండ్రు అంటారు. అసలు ఏ పని చేసినా కూడా వాళ్ళకు పని చేసింది కనబడట్లే. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి 12,000 రూపాయలు ఇప్పుడు వేస్తున్నాం. అది 15,000 రూపాయలకు కూడా పెరిగేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆర్థిక స్థితి వల్ల, మీ దరిద్రం వల్లనే కదా ఇవన్నీ సమస్యలు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు తాకట్టు. మరి అదే చెప్పండి, మీ అందరికీ చేయలేదు, ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నారు. చెప్పాల్సింది ఇప్పుడు నీకు ఇప్పుడు 22,000 కోట్లు అయిందని చెప్తే ఏమర్థమైనట్టు? 70% అయినట్టు కదా లెక్క. 65 to 70% అది అవుతూనే ఉన్నాయి కదా. దాని నుంచి రూపాయలు మనం వెనకకి తీసుకోలే. బడ్జెట్ అలకేట్ చేసిన తర్వాత ఎవరైతే రైతు, ఇప్పుడు రేషన్ కార్డు కూడా సేమ్, నీకు రాలేదు అంటే నీ అర్హతను మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవాలి. ఒక ఆయనకు వచ్చింది అని అంటే ఆయనకు వద్దనుకుంటే కూడా నువ్వు కంప్లైంట్ చేసుకో. నీకు రాని దాన్ని అడుక్కునే పరిస్థితుల్లో నీ ఎలిజిబిలిటీని పెట్టిన తర్వాత కూడా రాదు అనేది ఉండదు. అట్లనే రైతు రుణమాఫీ కూడా అంతే. రైతు భరోసా కూడా వేసిన పంటకి ఏదైనా సరే వాళ్ళలాగా దుబారా లేదు, ఆర్థిక దుబారా చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎంత అంటే మీకు ఫస్ట్ పంటకు నాకు ఒక లెక్క మీకు చెప్పాలి. ఫస్ట్కు 1,20,00,000 ఎకరాల సాగు భూమి ఉంటే అప్పుడు 80 లక్షల ఎకరాలు పంట వేసిండ్రు వీళ్ళు. వాళ్ళు 1,20,00,000కి ఇచ్చిండ్రు. యాసంగి 65 లక్షలు 70 లక్షల ఎకరాలు వేస్తే 1,20,00,000కి వేసిండ్రు.
ఏది రైతు వాళ్ళకి బంధు పేరు రైతు బంధు ఎయ్యని భూములకు ఇవ్వడం పక్కన పెట్టు, దీంట్లో బంజరు భూములు రిజిస్టర్ అయ్యి ఉండి రియల్ ఎస్టేట్ భూములు ఇట్లా ఉన్నాయి. అట్లా 22,000 కోట్ల పైచిలకు ఉచితంగా వాళ్ళు చేసింది. మనం అట్లా మమ్మల్ని చేయమంటారు, మీరు కూడా అట్లే చేస్తారు. ఇప్పుడు చెయ్యం, చేస్తారు. పంటకే మీకు ఒక 2 ఎకరాలు ఉందనుకుందాం, ఈ ఇయర్ సాగు చేయలేదు మీరు, యాసంగి పండించలేదు మీరు, మీకు పడుతుంది రైతు బంధు? రాదు. రైతు భరోసా రాదు. ఎందుకు రాదు? సాగు భూమి కిందనే చూపిస్తుంది మీది. సాగు మీది నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్, ఇంకోటి చేస్తే కాదు. ఇప్పుడు ఏఓస్ ఉన్నారు, తర్వాత గ్రామం లెవెల్లో సెక్రటరీస్ ఉన్నాయి, వాటి నుంచి ఇప్పుడు డేటా తీసేది ఏది? వ్యవసాయ పంటకు సంబంధించిన భూములకే ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి అట్లా తగ్గుదల ఎట్లా తిరిగి ఎట్లా సర్వే గ్రామాన్ని కాదు, గ్రామాన్ని యూనిట్ గా చేసుకుంటే చాలా ఈజీ. గ్రామాన్ని యూనిట్ గా చూసుకుంటే రాష్ట్రాన్ని యూనిట్ గా చూసిన వాళ్ళకి సమస్య. అందుకని ఇదంతా మాకెందుకు, ఎంత భూమి ఉంటే అంత ఇస్తే పోలే అని అనుకున్నారు. అట్లనే నేను కూడా దీని గురించి ఏమంటున్నా అంటే, మీకు రైతు రుణమాఫీకి సంబంధించి మీకు అనుమానాలు ఉంటే ఎవరికైతే రావట్లే వాళ్ళ లిస్టు ప్రకటించండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. మాకు కూడా పని తప్పుతుంది కదా, మీకు కూడా ఏం పని లేదు. పని లేకనే ఇవన్నీ కూడా అంటే నియమం. మీరు రైతు రుణమాఫీ మేము 1 yearలో చేసినాం రా భయ్, నాకు అర్థం కాదు. మీరు 9 సంవత్సరాలకు 99,000 చేసిండ్రు, 9 సంవత్సరాలకు, అది ఎన్నికలు చేయబట్టి. మేము ఫస్ట్ ఇయర్లో మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ ప్రకటనలు చేయడం అనేది మీకు ఏం? ఈ పరిస్థితులలో రోజుకు రోజు మనం బొక్కెనతో తోడుకున్నట్టు, బాయిల నీళ్ళు లేకపోతే తోడుకున్నట్టు కూడా చేస్తున్నాం. మీకు రైతు భరోసా ఇస్తున్నాము. తర్వాత అన్నిటికంటే మిక్కిలి ఏముందంటే, ఇప్పుడు మహిళలకు సంబంధించి 2,500 రూపాయలది స్ట్రీమ్ లైన్ అవుతున్నది. అది ఎంతమంది మహిళలు, 80 లక్షల, లేకపోతే 45 లక్షల, 70 లక్షల, అది కూడా ఇప్పుడు మోడాలిటీస్. ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి కూడా మహిళ అది వస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతుల కుటుంబానికి వచ్చినప్పుడు మనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీరు 1 సంవత్సరంలోనే 5 సంవత్సరాలు చేయమంటున్న దరిద్రులారా, మీరు 9 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయింది? ఇవన్నీ రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినారు మీ ముఖానికి. ఉన్న రేషన్ కార్డులే కదా, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అని ప్రింట్ చేసి ఇచ్చుడే కదా. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రింట్ చేసి ఇచ్చేదానికి మీ చేత కాలేదు. ఇప్పుడు మేము కార్డులు ఇస్తుంటే కార్డులకు సంబంధించి ఇంకెప్పుడు చేస్తారు? ఇదే కాదేవో ఇంకా చాలా ఉన్నాయి కథలు వీళ్ళవి. ఇప్పుడు 420 ఏంటో హామీలు అంటారు. మరి 420 కాళ్ళకి 420నే గుర్తొస్తుంది కదా. 6 గ్యారంటీలా 420నా 620నా వీళ్ళకి తెలియదు. 6 గ్యారంటీల్లో 12 ఉన్నాయి. ఇప్పుడు 12కి సంబంధించి ఒకటే సంవత్సరంలో అన్నీ చేసి పడేసేయాలి, అయిపోవాలి. అవసరమైతే ఇప్పుడే మొత్తం మీరు దిగిపోవాలన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి పెద్దగా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, వీళ్ళ గురించి అసలు ఆలోచించాం. వీళ్ళకి సంబంధించి ఒక 4-5 టీవీలు ఊకదంపుడు కొట్టే ఉన్నాయి, ఒక 2-3 పేపర్లు ఊకదంపుడుతో ప్రభుత్వ వ్యతిరేకంగా రాసి ఉంటాయి. బట్ వాళ్ళు కాదుగా క్రైటీరియా. సమస్య ఇప్పుడు మాకు ఏమవుతుందంటే, లేని అంశాన్ని నేను కంపేర్ చేసుకుంటున్నా. మల్లన సాగర్ అప్పుడు దామోదర నరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన ఇంకో సిపిఎం నాయకుడు ఉండే, మల్లన సాగర్కి వస్తే ఆ రోజు వార్త డిస్ట్రిక్ట్ జోన్ పేజ్లో ఆడ దాడి జరిగిన రోజు. ఓకే. ఇవాళ మీరు చూస్తే వాడు కూత కూస్తే మాట మాట్లాడితే వాడి లైవ్లు గంటలు పెట్టేసి దాని మీద చర్చలు పెడుతున్నారు. ఇది ప్యాకేజ్ మీడియాకు సంబంధించి ముచ్చట చెప్తున్నా నేను. ఇలాంటి దరిద్రపు మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక్కడన్నా దాన్ని రివ్యూ చేస్తున్నారా? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడు మీరు అడిగిండ్రు, రేషన్ కార్డుల్లో ప్రజల సమస్యలు ఇవి, రుణమాఫీలో రేషన్ సమస్యలు ఇవి. కేసీఆర్దో, కేటీఆర్దో, హరీష్ రావుదో మీరు వార్త చేసుడు దరిద్రులారా. ప్రజలది వార్త చేయండి. మాకు రాలేదు, ఎస్, దానికి బాధ్యత మేము ఉంటాం. ఇప్పుడు నేను కేటీఆర్ దానికి రోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరా కేటీఆర్? నాకు అర్థం కాదు. కేటీఆర్ మన ఫ్లోర్ లీడరా? వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ప్రెసిడెంట్ అంటే వాడు చేతకాక ఇంట్లో పోయినాడు, లేకపోతే నాకు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిందా? వీళ్ళకు ఒక నిర్మాణాత్మక వ్యవస్థ లేదు, దాన్ని ఒక సహేతుకంగా ప్రశ్నించే తత్వం లేదు. వెనకటికి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళు ఏ బేసిస్లో రైతు ఎజెండాని ఎత్తుకున్నారు? ఇప్పుడు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా, వీళ్ళు చేయబట్టే ఇస్తున్నాం అని. అబ్బాయి వీళ్ళు ధర్నాలు చేయబట్టి ఇస్తున్నారు అని చెప్తానికి మళ్ళీ ఆయన అరెస్ట్ కావాలంటే అరెస్ట్ కావట్లేదు కదా. మళ్ళీ టీఆర్పీ తగ్గుతుంది అనేసరికి మళ్ళీ 4 గంటల ధర్నా అంటారు. మీరు ఎందుకు చేస్తలేరు మరి అరెస్ట్? ఎందుకు చేయాలి? నేనే, నా డ్యూటీ కాదు కదా, అది పోలీస్ డ్యూటీ కదా. కోర్టులను కూడా నేనే డిక్టేట్ చేస్తానా? కోర్టు కదా చెప్పేది.
ఇప్పుడు అరెస్ట్ అనేది ఏసీబీ డిస్క్రిషన్ ఉంటుంది. ఇప్పుడు ఈయనను మనం అరెస్ట్ కూడా చేయలేదు కదా బ్రదర్, ఆయనను ఎంక్వైరీ అయ్యా ఫలానా అరవింద్ కుమార్ ఇట్ట చెప్పిండు వాస్తవమేనా అని అడుగుతుండ్రు. దీనికి మనోడు వచ్చి ఎన్నిసార్లు అయినా వస్తా, ఎన్నిసార్లు నువ్వు వచ్చుడు పోడు, నువ్వు ఎవరికి కావాలరా నాయన, అసలు ఫస్ట్ నువ్వు చేసిన దొంగతనం గురించి చెప్పు అని అంటే దొంగతనాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఇలా ఏసీబీ చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది. ఎందుకంటే వాటి ప్రాసెస్ అవి చేస్తాయి. అరెస్ట్ అనేది కూడా డిసైడెడ్ బై గవర్నమెంట్ కాదు కదా, పోలీసుకు. కానీ అసలైన కేసులు పక్కన పెట్టేశారు కదా మీరు కూడా. ఇప్పుడు భూముల పక్కకే బాయ్, కాళేశ్వరం పక్కకే బాయ్, ఏముంది కాదు. ఇప్పుడు ఈ లొట్టపీస్ విద్యుత్ కుంభకోణాలు కమిషన్ రిపోర్ట్ ఇచ్చే, ఆ రిపోర్ట్ ఇంకేది ఎటు లేదు. కాదు, లొట్టపీస్ కేసుకే ఇంత లొట్ట వాళ్ళని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకుంటారు? జనాన్ని పరిగణలోకి తీసుకుంటారు. లొట్టపీస్ అంటే ఇంకేమన్నా కాదు. నేనేమంటున్నా అంటే ఈ లొట్టపీస్ కేసుకే హైరాణ పడిపోతున్నారు. అసలు ఇది టీజర్ కూడా కాదు, ఇది పోతుంటే దొరికిన దొంగతనం. ఇది 8 crores మనము ఆర్బీఐకి ఫైన్ కట్టినప్పుడు అరే ఎందుకు ఫైన్ కట్టాల్సి వస్తుందని చూస్తే మనోడు ఫెమాను ఉల్లంఘించి చేసిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఈయన చెప్తాడు దొరికితేనే దొంగ, మనం పట్టుకున్నాం కాబట్టి 55 కోట్లు అంటుండ్రు. రేపు 650 కోట్లు కొట్టి కూడా అవతలికి పోయినాక ఆ ఊరికి పోయినాక ఏమైతే ఎవరికి తెలుసు. అది కూడా ఈయన జడ్జిమెంట్ ఇస్తున్నాడు. నేను రాష్ట్ర ప్రగతి కోసం మీ బొంద సెక్రటరియట్ చుట్టూ ఒక వలయం వేసి ట్రాఫిక్ దిగ్బంధనం చేసి ఎవడన్నా సోయున్నాడు ఒక 100 ఎకరాలకు అక్కడ ఇచ్చేస్తే వాడే ఆడుకొని పోతాడు. నడి మధ్యన పెట్టేసి దీంతో పెట్టుబడులు వస్తాయట. మరి ఎందుకు రాలే? మాకే కదా రావాల్సింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఇది ఉంటే పెట్టుబడులు వస్తాయంటే పెట్టుబడులు మేము కదా ఇప్పుడు పోయి ఎందుకు దావోస్కు పోతుండే, ఎందుకు సింగపూర్ తిరుగుతుండే ముఖ్యమంత్రి? నీ మనోడు అత్తారింటికి దారేదిలో మన పవన్ కళ్యాణ్ కాక ఫ్లైట్ దిగిపోయినట్టు ఫోజులు ఇవన్నీ కొట్టింది. ఏం చేస్తారు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కొంత ఎకనామిక్స్ మీద అవగాహన ఉండేటోళ్ళకి ఎవరికైనా కూడా ఇంత ఛిద్రమైందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఇష్టం వచ్చినట్టు తనఖాలు పెట్టుడు, దుబారా చేసుడు, జనానికి రాకుండా ఎవరికో మేలేటట్టు చేసుడు. ఏమొస్తుంది? ఇప్పుడు 9th సీజన్ కాదు, రేపు 12th సీజన్ కూడా తెచ్చు. పబ్లిక్ ఎందుకు అంత మంచి గవర్నమెంట్ వచ్చింది అనుకునే సిచ్యువేషన్లో లేరు? ఎక్కడో దగ్గర వ్యతిరేకత అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, అన్రెస్ట్ అయితే ఉంది. నాకున్న అంచనా అయితే సాటిస్ఫైడా పబ్లిక్? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమో నాకు తెలియదు, మొన్న పోయినప్పుడు మాట్లాడింది. కానీ ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ స్టార్ట్ అయిన టైం ఇది. ఏం లేకున్నా సీఎం ఇట్లా చేస్తుండు కదా, ఎన్ని నుంచో తెస్తున్నాడు కదా, ఇవో పెట్టి ఆడనో ఇండో పెట్టి ఇంటి పెద్ద లెక్క చేస్తుండ అనే ఫీలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు రైతు భరోసా పడకముందు ఏంది, రైతులు కూడా కేసీఆర్ వేసిండు, నీ అమ్మ ఏందా మా రేవంత్ రెడ్డి వేస్తలేడు, ఇట్లా కోపంతో ఉండే. ఎందుకు వేయలేకపోయినాం, ఈయన బాకీ ఉన్నాం అంటుండు మనోడు కేటీఆర్. గతంలో బాకీ కాదు వడ్డీ కూడా చెల్లిస్తాం రైతులకు, అదేం పెద్ద సమస్య కూడా కాదు మాకు. రైతులకు పెట్టడం అనేది ఇప్పుడు మిమ్మల్ని ఓడగొట్టింది రైతులు అనేది తెలిసిన తర్వాత రైతులకు మేమేం చేస్తలేమని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో పడ్డారు. నేను అంటున్న ఈ దేశంలో ఒక రాష్ట్రం 21,000 కోట్లు ఈ పరిస్థితిలో ఇవ్వడం అనేది మాత్రం మామూలు అంశం కాదు. ఇక మా వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు మా యోగి ఆదిత్యనాథ్ ఆడ ఇచ్చిండు, ఆయన ఈడ ఇచ్చిందని చెప్తారు. దానికి ఆధారాలు ఉండవు, ఏమి ఉండదు. వాళ్ళు ఉత్తనే గోబెల్ స్టార్ట్ చేసినట్టు చేసి చెప్తా ఉంటారు. కానీ మీరేం చేసిండ్రు పోని బీజేపీ వాళ్ళు ఏమన్నా తెలుగు రాష్ట్రాలు సరే మొన్న ఏదో ఆంధ్రాకి కొంచెం 2 లక్షల కోట్ల ప్రాగీర్ ఏదో ఇచ్చినట్టుంది, ఎందుకు ప్రత్యేక స్టేటస్ ఇస్తలేరు కదా. కాబట్టి అదే ప్యాకేజీ కట్టుబడి ఉండొచ్చు. కానీ తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమున్నది? పోనీ బీజేపీ మీద బీఆర్ఎస్ కొట్లాడేది ఏమన్నా ఉందా? బీఆర్ఎస్ఎస్గానే మారింది కదా, బీజేపీ మాదిరిగానే మారింది కదా టీఆర్ఎస్ కూడా. కాబట్టి వీళ్ళకు నాకు తెలిసి ఏంటంటే ఉనికిలో మనం బీజేపీని ముందుకు పోనీయద్దు, మనమే ముందు ఉండాలని కొట్లాడుతున్నట్టుగా కనపడేది. ఈ రైతు దీక్షలు ఇట్లాంటివి కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఇల్లు పోకుంటుంటానికి అనే ప్రయత్నం తప్పితే పెద్దగా దాంట్లో స్టాంటిటీ అయితే కనబడతలేదు. లాస్ట్ వన్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు 1947 స్వాతంత్ర దినోత్సవం కాదు, రామ మందిర ప్రారంభోత్సవ దినోత్సవమే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఇక అదే పాటిస్తే బాగుంటుంది అన్న కోణంలో ఆయన వ్యాఖ్యలు కనిపించినాయి. సో మీలాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్కి ఆ భావజాలానికి పూర్తి వ్యతిరేకులు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఆర్ఎస్ఎస్కు నేను పూర్తి వ్యతిరేకిని. ఎప్పుడు మరి అనుకూలం? ఆర్ఎస్ఎస్ దాని పుట్టుక, దాని నేపథ్యము, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ఎస్ ఇంత చీప్గా లేదు. మోహన్ భగవత్ స్టేట్మెంటు అది ఆయన వ్యక్తిగత ఉద్దేశం.
లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం అది. కానీ దేశ ప్రజల ఉద్దేశం కాదు కదా ఆయన చెప్పి. ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు బీజేపీ అనేది దేశం కాదు కదా, బీజేపీ ప్రభుత్వం కూడా దేశం కాదు కదా. ఆర్ఎస్ఎస్ దేశాన్ని రూల్ చేసేది అయితే బీజేపీనే కదా. వాట్ ఎవర్ బాస్, ఇప్పుడు వాళ్ళకు 42% ఓట్లు వస్తే మిగతా వాళ్ళందరికీ 39% ఓట్లు వచ్చినాయి. దేశం అంటే బీజేపీ కాదు కదా, దేశం అంటే మోహన్ భగవత్ కాదు, దేశం అంటే ఆర్ఎస్ఎస్ కాదు కదా, దేశం అంటే ప్రజలు. అవును. మరి ప్రజల అభిప్రాయంలో 1947లోనే వచ్చిందని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఆయనకి ఇంకా లేవలే, సో ఇంకా పండుకొనే ఉన్నాడు ఆయన. మరి మనం ఏం చేద్దాం ఆయన అజ్ఞానానికి? లేదు, వాళ్ళు ఎందుకు జాతీయ జెండా ఎగిరేస్తున్నారో ఈ మధ్యన అడుగురి ఒకసారి. ఆయన కలవడ ఎట్లాగ ఎవరికి ఏం మాట్లాడని అంటే, అయోధ్య రామ మందిరము మాది, మహాకుంభమేళ మాది, దేశ ప్రజలు చేసుకునే కుంభమేళ బీజేపీ పుట్టని ముందు నుంచి కదా. 1850 ఫోటోస్ ఉంటాయి చూడండి, ఈ మధ్య వస్తున్నాయి. 1850s ఎందుకు, 1920, 21 కూడా వస్తున్నాయి. వీళ్ళు పుట్టింది 25లో, ఇప్పుడు ఈ 100వ సంవత్సరం ఇది. 1925లో పుట్టిండ్రు, ఇప్పుడు 2025 100 year అవుతుంది. కానీ వాళ్ళకంటే ముందు మహాకుంభ ఉంది, కుంభమేళ ఉంది. 175 సంవత్సరాలది, 150 సంవత్సరాల క్రితం కూడా పూర్ణిమ, దీనికి సంబంధించి మకర వచ్చే రోజులు చాలా ప్రశస్తమైన రోజులు. వాళ్ళకు కూడా తెలియవు, భారత సమాజానికి తెలుసు. కానీ ఆయన స్వాతంత్రాన్ని కించపరచడం అంటేనే వాళ్ళకి దేశం పట్ల ఉన్న ప్రేమ, ఈ దేశం పట్ల చూపిస్తున్న కపట ప్రేమ అర్థమవుతుంది. ఆయన అమిత్ షానేమో ఆయన అంబేద్కర్ అంటారు ఏందా మీరు అని చెప్పి, అంబేద్కర్ అంటే ఆయనకు తలకాయ నొప్పి అవుతున్నది, ఈయనకేమో స్వాతంత్రం అంటే నొప్పి అవుతున్నది. మరి ఇదే మోహన్ భగవత్ గతంలో కొంత బ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నట్టు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ మసీద్ దానికి తవ్వకాలకు సంబంధించిన అంశంలో వ్యక్తిగత హోదా పెంచుకోవడానికి మతాన్ని వాడుకోవద్దని ఒక స్టేట్మెంట్. దానివల్ల ఏమైంది, ఈయనకు మొత్తం హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చినట్టు ఆయన ఫీల్ అయ్యింది. కానీ వీళ్ళ కోర్ టీంలో నువ్వు అట్లాంటి ఎట్లా, నువ్వు మనమే కదా చేయాల్సింది, నువ్వు గట్టెట్లా అంటే కాక అనేసరికి ఈ కాకి కూసింది. ఈ కూసిన కాకిని పట్టించుకుంటాడు ఎవడు? 10% మంది అని పట్టించుకుంటారా? ఇప్పుడు అట్లాంటి 26 జనవరి కూడా చేయొద్దు, వాళ్ళు చేయకుంటున్నామనండి వాళ్ళ ప్రధానమంత్రిని, వాళ్ళ స్ఫూర్తి కేంద్రమే కదా ఈ బీజేపీ వాళ్ళు. కాబట్టి వీళ్ళ మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఇంకొకటి, రెండవది ఏంది, నేను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు చూసిన ఈ మహాకుంభమేళ దేశ ప్రజలు చేసుకునేది కదా, అది బీజేపీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆకాశాన్ని వీళ్ళు కాషాయంగా మార్చేసుకుంటూ మాదే బీజేపీ మహాకుంభమేళాలు పెట్టుకుంటేట్టుంది రేపు ఇంకా. కాబట్టి అయోధ్య రామ మందిరం కూడా మీది కాదు, అయోధ్య రామ మందిరం అందరిది. మీరే మీకు పరిమితం చేస్తారు, మీకు సంబంధించిన చేస్తారు. కానీ నేనంటున్నా ఒక మాట, హిందూ మతాన్నే పేటెంట్ రైట్ తీసుకోవాలని మీరు అనుకున్నారు. హిందూ మతం మాదే అని చెప్పి ఆర్ఎస్ఎస్ అనాలనుకుంటుంది. మీలాగా ధర్మ పరిరక్షణ చేసే వ్యవస్థలు చాలా పెద్దవి ఉన్నాయి. శారదా పీఠం కూడా ఎట్లా డెమోక్రటిక్గా ఉంటుందో చూస్తున్నాము. సమ్టైమ్స్ మీకు అనుకూలంగా ఉన్న సంస్థలు కూడా మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు. ఒక 30-40 సంస్థలు ఉన్నాయి. మీకు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన లేదే అంట నేను. సమాజం పట్ల ఒక అవగాహన లేదు. ఒక ఆయన అన్నాడు మొన్న, ఉత్తరప్రదేశ్ సంథింగ్, మీకు ముస్లింలు అంటే కోపం కదా, ముస్లింల ఓట్లన్నీ తీసేయి చేస్తారా? ఈ దేశంలో ఒక 20-25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లింలు ఈ దేశంలో వద్దని వాళ్ళు అంటారు. వాళ్ళు తీసే వాళ్ళనే పెట్టుబడిగా వాడి వీళ్ళు బలపడుతుండ్రు. ముస్లిం వ్యతిరేకతను సృష్టించే, కానీ ముస్లింలు హిందూ వ్యతిరేకతతో ఉండరా? ముస్లింలు అందరినీ ఇప్పుడు ఇంకా వీళ్ళు వచ్చిన కాంచి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చిన పీడాడు ఊరికే అంటే హిందూ అంటారు. నాయన ఈ అమ్మ వీడే హిందూ ఉన్నట్టున్నది, మా హిందువులో మనం ఇంకెక్కువ ప్రేమిద్దామని వాళ్ళు ఎక్కడ కూడా హిందూ వ్యతిరేకతను చేస్తలేరు. గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలన్నింటినీ దీనికి చేస్తారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద మన పేరేంది, మొన్న మాజీ ఎంపీకి సంబంధించి సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ మహారాష్ట్రలో అటాక్, ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయన అటాక్ అయింది. ఎక్కడన్నా ప్రభుత్వం స్పందన ఉందా? మీ ఫెయిల్యూర్ కాదా ఇది? అదే ఇంకా వేరే దాని మీద అయ్యి ఉంటే నాని అమ్మ మొత్తం ఈ దేశం తలగబడిపోతుంది, ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది అని అంటుండే.
మీరున్న గవర్నమెంట్ దగ్గర జరుగుతున్న శాంతి భద్రతల సమస్య. ముంబై అంటే ఎకనామిక్ క్యాపిటల్, కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా రావాలి, వీళ్ళకి ఎంత పట్టదు. ఒకటే మాట, వాళ్ళు ఇంకొకసారి అధికారంలో రావడానికి ఎంతగైనా తెగించే ప్రయత్నం చేస్తారు తప్పితే ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ లేదు. నీకు రేపు అమెరికా రిసెషన్ ఈ ఇయర్లో ఉంటే నెక్స్ట్ రిసెషన్ అంటే మాంద్యం, ఆర్థిక మాంద్యం వచ్చి పేదగా మారబోతున్న దాంట్లో అమెరికా ఉంటే నెక్స్ట్ మనది కాబోతున్నది. మొన్నటి లెక్కల ప్రకారమే కోట్ల అప్పు దగ్గరికి వచ్చింది. ఇది ఎవరన్నా చూస్తుండ్రా అసలు? ఫస్ట్ రాగానే కథం. ఇప్పుడు మాది మహాకుంభమేళ మంచిగా చేసినాం, చెయ్యండి, అది మీ బాధ్యత, మీ ప్రభుత్వం. మేముంటే చేయకపోదుమా? నేను అంటున్నా, గాడ అయోధ్యలో మీరు రామ మందిరం కట్టిండ్రు కదా, మా కోదండరామునికి కూడా మంచి గుడి కట్టియండి. పోలవరంలో, భద్రాచలంలో కోదండరాముడే త్యాగరాముడు, కోదండరాముడే హీరో కదా. బాలరామునికి అంత మహద్భాగ్యమైన ఒక భవ్యమైన మందిరం కట్టినట్టే మాకు కూడా కోదండరామునికి కూడా కట్టేయండి. రేపటి రోజున కోదండరామునికి కూడా కట్టి, గవర్నమెంట్ మీదే ఉన్నారు, మీరు కట్టేయండి. ఇప్పుడు అరే వాళ్ళు ఇప్పుడు ఆడ కూడా గవర్నమెంట్, ఒక మాట, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అంతా తానే చేసింది కదా. అసలు ఫస్ట్ ప్రధాన అర్చకుడు పేరు కూడా తెలియదు నాకు, కానీ మోదీనే ప్రధాన అర్చకుడు అయిండు కదా. అట్లనే మోదీని ఇక్కడ కూడా గమ్మని చెప్తాం మేము. అది మా సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం కూడా చాలా ప్రాశస్త్యమైనది. సో అక్కడ ఇప్పుడు పాలంచక, మనం కొత్తగూడెంక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దాని డెవలప్మెంట్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ మీకు దక్షిణాదిలో ఉండే ఈ రాముని మీద ప్రేమ లేదు కదా, కోదండ రాముని మీద, అది కూడా చేయండి. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తున్నది, సౌత్ మీద చాలా ఫోకస్డ్గా బీజేపీ పనిచేస్తున్నదేమో అనిపిస్తున్నది. నెక్స్ట్ ఎలక్షన్స్, మీరంటే ఎలక్షన్ వస్తే తప్ప మీ లీడర్లు, మీ నాయకులు మేల్కొని హడావుడి చేసే అవకాశం ఉండదు, కానీ వాళ్ళు చాప కింద నీరులాగా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తున్నది. చిరంజీవి బీజేపీలోకి వస్తారు అన్న ఒక ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇటు తమిళనాడుకి వెళ్తే అన్నామలై ఉన్నాడు, కేరళలో ఇంకొక ఆయన ఉన్నాడు, తెలంగాణలో ఒక బీసీని అధ్యక్షుని చేసి ఇంకేదో చేయాలని ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో పర్ఫెక్ట్ ప్లాన్తో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళేమో ఒక యాంటిసిపేటెడ్ మైండ్తో పోతారు. మేము రాజకీయంగా బలపడడం ఎలా అనే దానికే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న ఏదో మన విశ్వ హిందూ పరిషత్ మిత్రులు పెట్టిండ్రు ఒకటి, అక్కడ ఒక్కళ్ళు కూడా దళితులో బీసీలో ఎవరు కనపడరు మీకు. అక్కడ ధర్మాగ్రహం అంతా చేసేటోళ్ళు బడుగులు కారు. వాళ్ళతోని ఈ వర్గాల ఓట్ల కోసం గాలమేస్తారు. నేను అంటున్నా, విహెచ్పికో లేకపోతే ఆర్ఎస్ఎస్కో లేకపోతే వాళ్ళ హిందూ వాహినికి సంబంధించి కొంత సంఘాలు ఉన్నాయి, వాటికి దళితుల్ని మీరు హెడెడ్గా పెట్టండి, బీసీలని హెడెడ్గా పెట్టండి. అప్పుడు మీకు సామాజిక న్యాయం ఏంది, మేము సమదృష్టితో మేము ఎట్లా చూస్తామనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్నామలై అన్నాడు, ఇక మనోడు ఎట్లా ఆయన ఇట్లా ఇది కొట్టుకుంటే అప్పుడే అర్థమైండు మొత్తం, ఇది పెట్టుకుంటూ కొరడాతో అక్కడ జరిగిన సంఘటనకు. నీది ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో, నువ్వేం చేస్తున్నావు? దేశంలో జరిగే సంఘటనలు మనం చెప్పడానికి ఇది బాగానే ఉంటున్నది, కానీ పబ్లిక్లో ఒక ఎమోషన్ అయితే వాళ్ళు ఒక ఆరా క్రియేట్ చేసి ఇప్పుడు ఎమోటివ్ అంశంలో ఇప్పుడు చిరంజీవి గారిని కిషన్ రెడ్డి గారు పిలిచిండ్రు వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబురాలకు. మొదలు ఎవరు పెట్టిండ్రు? చిరంజీవి గారు ఏమైనా చెప్పిండ్రా నేను బీజేపీతో సాఖ్యతతో ఉంటా అని చెప్పిండ్రా? ఆయన గెస్ట్గా పిలిచిండు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నా అన్న నాకు దేవుళ్ళు లాంటి అని పిలుచుకున్నాడు. ఆయన కాంగ్రెస్ నుంచి ఏం పోలేదే. ఇక మనో టీజీ వెంకటేష్ మొదలు పెడతాడు, ఆయన ఏమి రాడు, మేము వీళ్ళే చెప్తారు, వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఫీలర్ వార్త అవుతారు. చిరంజీవి మైండ్లో లేకపోయినా సరే నేను బీజేపీకి పోవాలి అన్నట్టు ఇంకొక ఆయన చెప్పిండు, చాలా ప్రాధాన్యత గల పోస్ట్ ఇవ్వబోతుండే, పదవి రాబోతున్నాయి, ఇట్లా వస్తాయి. అయితే వాళ్ళు బట్టగాల్చి మీద వేస్తారు. తర్వాత అంటే రంగు బుల్లిన తర్వాత వాళ్ళతో ఒక ప్లాన్లో ఉన్నారనేది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక మాట అనుకున్నాను, ఆర్ కృష్ణయ్య గారు, ఇది ఇంకో బిగ్ ఫ్యాక్టర్. మందకృష్ణ కొంత అటు సైడే ఉన్నారన్నది ఒక చర్చ. ఆర్ కృష్ణయ్య ఏకంగా ఆ పార్టీ నుంచి ఎంపీనే అయ్యిండు. ఆడ టికెట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీతోని ఉండే ఆడ ఎంపీ ఇచ్చిండ్రు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి చాలా మందిని రాజీనామా చేసి మళ్ళీ వైసీపీ వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఎంపీని చేసిండ్రు, బీజేపీ వాళ్ళే. రెన్యూ
ఇప్పుడు మందకృష్ణ గారు అయితే సరే వర్గీకరణ విషయం కాబట్టి మోదీ గారినైనా అమిత్ షా గారినైనా ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మద్దతు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు చేసేది వీళ్ళైనా చేసేది రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఇప్పుడు వాళ్ళని అప్పీల్ చేయకపోతే సమస్య వేరే తిరిగి ఉంటుంది కాబట్టి చేస్తారు. అట్లనే ఎవరు మన కేరళలో మంత్రి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు గోపి, సురేష్ గోపి సంథింగ్, మంత్రిని చేసి ఫస్ట్ టైం క్రికెటర్ ఉండే పిల్లగాడు, ఆ పిల్లగాడు కాకుండా ఇది ఇచ్చింది. సౌత్లో గాలం వేస్తున్న పవన్ కళ్యాణ్ కేంద్రకంగా వాళ్ళు చేయబోతున్న అంశం ఏంటంటే సనాతన ధర్మను మనం ఇక్కడ చెప్పాలి, దానికి ఆర్ఎస్ఎస్ఐ నన్ను అపాయింట్ చేసి ఉంటుంది, మనోడు ఒక దీక్ష చేసింది. కానీ ఎవరు సనాతన ధర్మను వ్యతిరేకించకుండా వ్యతిరేకించేటోళ్ళు అంత చూస్తామంటారు వీళ్ళు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఉన్నాడు, ఎవరు డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఉదయనిధి స్టాలిన్, ఆయన సనాతన ధర్మలో ఇవి ఉన్నాయి, స్త్రీ వివక్షత ఉంది, తర్వాత అనాచారాలు ఉన్నాయి, ఏంటి సతీ లాంటి బాల్య వివాహాలు లాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు సనాతన ధర్మం ఎట్లయితుంది అంటే మొత్తం దేశం మొత్తం మనం తిరగబడినారు. ఓకే, దేశం మొత్తం తనకు వ్యతిరేకంగా చేసిన పరిస్థితి. అంటే ఇట్లా కొంతమందిని అనుకూలంగా కొంతమందిని వ్యతిరేకంగా వాళ్ళే చేస్తారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే. సౌత్లో ఎప్పటి నుంచో బలపడాలని చూస్తుంది, కానీ కొంత ద్రవిడ్ కల్ట్ కంప్లీట్గా మొడాలిటీతో ఉంటుంది, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించరు. కానీ నార్త్ మాదిరిగా ఇక్కడ చేయడం ద్వారా లబ్ధి పొందుతారంటే రేపు పవర్ పోయినప్పుడు ఏం చేస్తారు? పవర్ పోతే అంతా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ ద్వారా కొంత ఈ రెండు కమ్యూనిటీస్ని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెట్టుకుంటారు. కానీ అసలు మీరు ఉన్న గుడ్నే తీసేసుకుంటారు. ఇప్పుడు బండి సంజయ్ని తీసేసుకొని ఏం చేసిండ్రు? మీ బొందకు మీలే రాళ్ళు కొట్టుకుంటారు కదా, కనీసం బలపడేదాన్ని. అంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఎట్లా అంటే ఈ వివక్షత అనేది కొనసాగుతూనే ఉంటుంది. కానీ అందరు ఓట్లు కావాలంటారు. ఇక్కడనే ఈ బీజేపీ నష్టపోయేది ఇక్కడనే. బీజేపీ అయినా సంఘ అయినా తప్పులు చేసేది ఏంటంటే పవర్ ఇచ్చేదేమో ఆధిపత్య భావజాలానికి, ఓట్లు కావాలనుకుంటుందే కింది వర్గాలకు. నేను ఇదే మొన్న విజయవాడ దాంట్లో చూసిన వరుస ఎమ్మటి ఏదో అదే హిందూ ధర్మం మీద చేసింది కదా వాళ్ళు. ఓకే, అక్కడ కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ సోషల్ జస్టిస్ కూడా చూడండి నాయన అని చెప్తున్నారు. మీరు మాత్రమే ధర్మ పరిరక్షలు, మీరు మాత్రమే అనే పరిస్థితి వస్తే కింద హిందూ ధర్మాన్ని మోసేది బీసీలు. ఏరి నీకు బీసీలు ఎందుకు కనబడట్లేరు? ఇక్కడ ఉన్న బండి సంజయ్ని బీకేసుకొని మాకు పవర్ రావాలంటారు, ఉన్నది పవర్ ప్రజలు బీకుతారు కదా. కాబట్టి మేము ప్రజల్ని నమ్ముకుంటాం, మతాలను ఆచరిస్తాం, మతాలను గౌరవించడం వరకే కాంగ్రెస్ పార్టీ చేసేది. తర్వాత మీకు మనుధర్మానికి మన ధర్మానికి జరుగుతున్న వారిలో మీరు మనుధర్మం వైపు ఉన్నారు. ఎందుకంటే అమిత్ షా స్టేట్మెంట్స్ ఇట్ డిపిక్ట్స్ కదా. అంబేద్కర్ పుణ్యాన నాయకుడైన అమిత్ షా అంటేవాడు అంబేద్కర్ని గౌరవించలేని దుస్థితిలో ఉన్నాడు అంటే ఎంత మూర్ఖుడిగా మారిపోయింది. ఓకే, కాబట్టి ఇదంతా కూడా దేశంలో జనమేగా. ఒక ఆయన అన్నాడు అమిత్ షాని అసలు ఏమంటలేరు, ఏం చేయలేకపోయింది కదా మీరు అని. అంటే పవర్ వాళ్ళ చేతులు ఉన్నది. కానీ రేపు మీకు పవర్ ఇచ్చేది ఎవరు, పవర్ గుంజుకునేది ఎవరు? ప్రజలే కదా. కాబట్టి రేపు అంబేద్కర్ మీద చేసిన కామెంట్స్కు అమిత్ షాకు ఏ మూల్యం ఉంటుందో చూసుకుందాం. ఆ ఇంపాక్ట్ బీజేపీకి ఎట్లా పడుతుంది అనేది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఆర్ఎస్ఎస్ను ఒంటరి చేయాలని అనుకుంటున్నట్టుగా కనపడ్డది నాకు. అందుకనే మహేష్ భగవత్ని టార్గెట్ చేసి నేషనల్ లెవెల్లో ట్రోల్స్ చేశారు. ఎట్లా అంటావు నువ్వు, అట్లా అనకూడదు కదా అని. ఆయన ఏం చేసిండు? ఇమ్మీడియట్గా మళ్ళీ ఫక్త్ హిందూగా మారిపోయిండు, ఫండమెంటల్ హిందూగా మారిపోయి అసలు 47 స్వాతంత్రమే కాదనే ఒక దీనస్థితికి వచ్చిన అజ్ఞానిగా ఇవాళ మహేష్ భగవత్ మిగిలిపోయింది. అది సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్. థ్యాంక్ యూ. ఇది అదంగా దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.